ఉమెన్ స్పోర్ట్స్ లో మేల్స్ కంపీట్ చేయొచ్చా? మహిళలుగా చెప్పుకుని పురుషులు ట్రాన్స్జెండర్స్ కంపీట్ చేస్తున్నారా? దీనికి సంబంధించి వరల్డ్ అథ్లెట్స్ లో చాలా పెద్ద కలవరమే రేగుతోంది. పారిస్ ఒలింపిక్స్ లో ఒక బాక్సర్, అల్బేనియన్ బాక్సర్ ఇమేన్ కెలీఫ్, ఈ అమ్మాయి కొడితే ఇటాలియన్ బాక్సర్ 46 seconds లో మ్యాచ్ అయిపోయింది. దాంతోపాటు రక్తం వచ్చిందనమాట. దాంతో ఇమేన్ ఖలీఫ్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ఈ అమ్మాయి ఫీమేల్ కాదు, మేల్ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు అని చెప్పి సెక్స్ క్రోమోజోమ్ టెస్ట్ కూడా జరిగిందనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఈ వరల్డ్ అథ్లెట్స్ సంబంధించి వరల్డ్ అథ్లెట్స్ ప్రెసిడెంట్ సెబాస్టియన్ కోయ్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఇక నుంచి ఉమెన్ అథ్లెట్స్ లో పాల్గొనాలంటే వాళ్ళు మహిళలుగా ప్రూవ్ చేసుకోవాలి. కెరీర్ లో ఒకసారి జెనెటిక్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పి ఈ జెనెటిక్ టెస్ట్ అనేది నాన్ ఇన్వేజివ్ చీక్ స్వాబ్, ఒక స్వాబ్ ద్వారా కానీ ఒక బ్లడ్ స్పాట్ అనలిటికల్ టెస్ట్ కానీ ఇలా చేసి వాళ్ళు పరీక్షిస్తారు. వీళ్ళతో ఏ క్రోమోజోమ్స్ ఉన్నాయి, వీళ్ళు జీన్స్ ఏంటి అని చెప్పి. దీనికి సంబంధించి ఒకవేళ కనుక వాళ్ళకి SRY జీన్ ఉందనుకోండి, SRY జీన్ ఉంటే వాళ్ళని మేల్ కింద పరిగణించి ఫీమేల్ అథ్లెట్స్గా వాళ్ళని ఎలిజిబుల్ చేయరు, వాళ్ళని ఫీమేల్ స్పోర్ట్స్లోకి రానివ్వరు అనమాట. ఈ SRY జీన్ అనేది సెక్స్ డిటర్మైనింగ్ రీజన్ Y అనే జీన్ అనమాట. ఇది జనరల్గా పురుషుల్లో ఉంటుంది. ఇది మేల్ సెక్స్ డిటర్మైన్ చేసే జీన్ అనమాట. దీనికి సంబంధించి ఎవరైతే ఫీమేల్స్ తెలియకుండా ట్రాన్స్జెండర్స్గా ఉంటారో, లేదా ఫీమేల్స్లా బయటకు కనిపించి మేల్ ప్యూబర్టీతో ఉంటారో, లేదా మేల్ ప్యూబర్టీ రాకపోయినా మేల్ లక్షణాలు ఉంటాయో, ఇలాంటి వాళ్ళని ఫీమేల్ అథ్లెట్స్ కానీ ఫీమేల్ స్పోర్ట్స్లో కానీ రాణిస్తే మిగతా ఫీమేల్స్కి ఉమెన్ స్పోర్ట్స్లో కంపీట్ అవడం చాలా కష్టమైంది. కాబట్టి మేల్ సెక్స్ ఉన్న హ్యూమన్స్ ఎవరైతే ఫీమేల్స్గా బయటకు కనిపిస్తారో, లోపల మేల్ సెక్స్ ఆర్గాన్స్ ఉన్నా లేదా మేల్ క్వాలిటీస్ ఉన్నా ఇలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కోసం ఈ వన్ టైం జీన్ టెస్ట్ ఇన్ ద కెరీర్ తీసుకొస్తున్నారనమాట.